సార్ ఇక మరో అంశం, చాలా హాట్ టాపిక్గానే చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరోసారి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసినట్టుగా మొత్తం చక్కర్లు కొడుతున్నాయి ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే మనం గతంలో చూసాం పెగాసిస్ స్పైవేర్ గురించి ఇదంతా విన్నాం. తన పైన పెగాసిస్ ద్వారా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు. తన పైన నేను అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ నా మీద 3 అధికారులని నియమించారు ఎంక్వైరీ కోసం. అంటే ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి దాని మీద నా మీద ఎంక్వైరీ పెట్టారు, నిఘా పెట్టారు. నిఘా అధికారులు 3 పనిచేస్తున్నారు నా కోసం అని చెప్పి ఇక గగ్గోలు పెడుతున్నారు ఆయన. అది వార్తల్లో ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతున్నాయి సార్. ఇవి ఏంటి ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన చాలా డెడికేటెడ్గా ఉన్నాడు, స్వతహాగా పైకి వచ్చినవాడు. తర్వాత ఎవరేమనుకుంటారో, ఎవరు ఎదురు తిరుగుతారో, ఎవరి దగ్గర నుంచి థ్రెట్ ఉంటుందో ఇవేవి కూడా లెక్క చేయకుండా మాట్లాడాడు. చాలా మంచి గట్టి పోరాటం చేసిన వ్యక్తి మాట. ఆయన మీద ఒక కూపీ లాగడం కోసం మనుషుల్ని నియమించడం, ఒక అధికారులు నియమించడం మాత్రం అర్ధరహితం. 3 నిఘా అధికారులు అంటే అధికారులు అని ఆయన చెప్తున్నాడు కదా, అది కేవలం అర్ధరహితం అండి, అర్థం లేని పని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తుండో తెలియదు కానీ అది ఎవరికైనా బాధగానే. ఇంకోటి ఏంటంటే సూటిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించకపోయినా కానీ ప్రభుత్వమే కావాలని ఇలా పని కట్టుకొని ఇలా చేస్తుందా అని ఇట్లా ఇండైరెక్ట్లో అంటే అది కాదు రెడ్డి, ఏదో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులను నియమించి ఆయన తాలూకు మినిట్స్ అది అబ్స్ట్రాక్ట్ చేస్తుందంటే దాంట్లో ఏదో కారణం ఉంటుంది. ఈయన ఎక్కడో నోరు జారో ఏదో ప్లానో ఏదో లీక్ అయి ఉంటుంది. లీక్ అవ్వకుంటే మాత్రం జరగదు, దాన్ని ఒప్పుకోండి. తర్వాత ఏంటంటే ఆయన దానికి ఆయన రిపెంట్ అయ్యాడు శ్రీధర్ రెడ్డి. రిపెంట్ అయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేరు గడిగితే బాగుండేది కదా. నేరు గడగకుండా అబ్బాయి నీ అంత బాధపడవలసిన అవసరం లేదయ్యా, నువ్వు ఎప్పుడు నా దగ్గర వాడు అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత రెండోసారి జరగడం అది. అందువల్ల ఇది ఆయనకి కూడా అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, వైసీపీ పార్టీ అధికారంలో, ప్రజలు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే మాట. ఆయన మీద అనుమానించడం, ఆయన మీద నిఘా వేయడం మాత్రం అది చాలా మిగతా వాళ్ళకు కూడా అది చంపెట్టు అవుతుంది అన్నమాట. అంటే ఇవాళ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయ్యాడు, రేపొద్దు ఇంకొక రాజకీయ నాయకుడు అవుతాడు. అలాగే ఇది ఇంకో వ్యాఖ్య కూడా చేశారు సార్ ఆయన. ఏంటంటే నేను పార్టీ జెండా మోసుకొని నేను పైకి వచ్చిన వాడిని ఇప్పటి వరకు కూడా, కానీ నేను స్వతహాగా ఎదిగాను. మాదేమి పెద్ద రాజకీయ కుటుంబమే కాదు, రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినోడు కాదు. కానీ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా బాగా ఎదిగిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నన్ను తొక్కేసి అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య కూడా, విమర్శ కూడా చేశారు ఆయన. అది అనుభవిస్తున్నాడు కానీ తెలుస్తుంది. అది రాజమోహన్ ఎవరు ఉన్నారంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా. ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్గా ఉన్నవాళ్ళమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటకి ఆయన వాల్యూ ఇస్తాడు. మరి ఆ చెప్పిన మాట నిజమా కాదా అన్నది అధికారంలో ఉన్నాడు కదా, తేల్చుకోవచ్చు. అలా తేల్చుకోకుండా శిక్ష వేయడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ మనం గతంలో చూస్తే సార్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు కూడా, ఇది వెంకటగిరి ఎమ్మెల్యే ఆనో రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఇద్దరు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అయినప్పుడు, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఇట్లానే కొంత ధిక్కార స్వరం వినిపించారనో లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారనో ఏదో చెప్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడారు. కానీ రామనారాయణ రెడ్డి గారికి పిలుపు కూడా వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఒకసారి జగన్ గారితో భేటీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఎట్లా ఉంది అంటే, ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హింసించడం, అంతేనా? హింసించడం అది న్యాయం కాదు. ఇప్పుడు రామనారాయణ గారు ఏంటంటే ఓ మాట అన్నాడు, గడపకు వెళ్ళగలుగుతాం, ఏ మొహం పెట్టుకుని వెళ్తాం, ప్రభుత్వం ఏ మంచి పనులు చేసింది కనుక మేము అవి చెప్పుకుంటాం అన్నాడు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారో సమస్థాయిలో మాట్లాడాడు. ఆయన మీద కొంచెం ఏదైనా
నిఘా ఇట్లాంటి కార్యక్రమాలు జరిపినట్టయితే అర్థం ఉంది. కానీ ఈయనేమన్నాడండి, ఈయన కులిపోతున్నాడు. పైగా మీరు ఆ విజయాలు చూసారో లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు బోర్ని ఏడ్చాడు, బయట కూడా ప్రెస్లో ఏడ్చాడు. నన్ను బతకనివ్వరా, నా కుటుంబాన్ని బతకనివ్వరా, నా భార్య పిల్లల్ని బతకనివ్వరా అని ఏడ్చాడు అన్నమాట. మరి ఆయన మీద నిఘా వేయడంలో మరి అంటే ఆయన ఏమి చెప్తున్నట్టు, పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఏ సంకేతం ఇస్తున్నట్టు, జాగ్రత్తగా ఉండండి రా, మీరేమైనా తప్పుదో పుట్టారంటే మాత్రం నాకు 1000 కళ్ళు అన్నట్టు చెప్పడమా, అది ఏమి చెప్తున్నట్టు. అందువలన ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. అంటే అసంతృప్తులు బయలుదేరుతారు. ఎప్పుడైతే నిఘా వేశాడో మిగతా వాళ్ళు కూడా అపాయింట్మెంట్ రాని వాళ్ళు, పదవులు రాని వాళ్ళు, నామినేటెడ్ పోస్టులు రాని వాళ్ళు, వీళ్ళందరూ ఏమిటా ఎంత ఊడిగం చేసినప్పుడు కూడా మన మీద కనీసం దయ చూపించడం లేదు అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు అన్నమాట. అయితే మొత్తంగా ఇంకో పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే సార్, ఇక పూర్తిగా వైసీపీకి బై చెప్పడానికే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధమైపోయాడు. అందుకని ఆయన సిద్ధం అవటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఇక నేరుగానే ఏమాత్రం బెరుకు లేకుండానే చేస్తున్నారు. తర్వాత ఆయన టీడీపీలోకే ఆల్రెడీ టీడీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు అనేటువంటివి కూడా వినిపిస్తున్నాయి. అది వాస్తవం అంటారా? చాలా మంది టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు కదా. అది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా, చాలా మంది వెళ్ళిపోతున్నారని. మధ్యలో ప్రశాంత్ గారు కిషోర్ తాలూకు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అంటే ఒక 50 మంది వరకు వాళ్ళు పూర్తిగా డిస్కార్డ్ చేసి పారేశారన్నమాట. అంటే జగన్కి ఫేవర్గా లేరు, జగన్కి ఫర్గా లేరు. వాళ్ళు మరి జనసేనతో పొత్తులు పెట్టుకుంటారు, తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటారు. ఇది రాబోయే కాలంలో తెలియాలి. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 ఆఫ్టర్ 175 అనడం మాత్రం హాస్యాస్పదంగా మిగిలిపోద్ది. కానీ 175కి 175 గెలవరు వాళ్ళు. ఇంకో వ్యాఖ్య కూడా చేశారు సార్. అవును, ప్రశాంత్ కిషోర్ గారే చెప్పారన్నట్టుగా తెలుస్తుంది. మన ఐపాక్ ఏదైతే ఉందో అదే సూచన చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మనకి వార్తలు వస్తున్నాయి బయటికి. ఎందుకంటే మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే 25 మంది ఉన్నారో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వాళ్ళలో గెలిచేది 5 మాత్రమే. అది కూడా చాలా కష్టం మీద గెలుస్తారు. 20 మంది ఖచ్చితంగా ఓటమి పాలవుతారు అనేటువంటిది చెప్పారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి బయటకు. అవును, వాళ్ళు చేసే పని బట్టి అసలు మీరు ఒక విషయం ఆలోచించండి. ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ 3 సంవత్సరాల 10 మాసాల్లో ఒక్క మంచి పని, అంటే మంచి పని అంటే భవిష్యత్తుకి ఉపయోగపడే మంచి పని చెప్తున్నాను. భవిష్యత్తులో ఇగో దీని మీద ఆధారపడి ప్రజలు బతుకుతారు. ఇగో ఈ పరిశ్రమలు జీవనాధారం గురించి, జీవనాధారం, విద్య, వైద్యం చాలా గొప్పవండి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధిలో రావాలంటే మన ముందేమిటి విద్య. మన విద్య మామూలుగా ఉందా అంటే అమెరికన్స్ కూడా మెచ్చుకునే విద్య. అమెరికన్స్కి ఒక దారి చూపించినటువంటి సత్యానాథెళ్ళ మన ప్రాంతం నుంచి వెళ్ళాడు. అమెరికన్స్కి ఒక దారి చూపించినటువంటి సత్యానాథెళ్ళ మన ప్రాంతం నుంచి వెళ్ళాడు అన్నమాట, ఆంధ్ర నుంచి వెళ్ళాడు అన్నమాట. అట్లాంటి విద్య కావాలి. అలాగే పరిశ్రమలు, కొన్ని 100 పరిశ్రమలు వచ్చేసాయి. కొన్ని 1000 మందికి జీవనోపాధి కలిగించే, లక్షల మందికి కూడా జీవనోపాధి కల్పన ఉండాలంటారు. ఉండాలి. అవేమి లేవు కదా. ఎంతసేపు అమ్మఒడి, బాబుడి, టైలరింగ్, ఆటోలు, తాగుడు, ఇదే కదండి. తప్ప ఏమైనా ఉందా చెప్పండి? ఏదైనా మంచి పని చేశారా? ఏవైనా పరిశ్రమలు వచ్చాయా? ఏవైనా సిక్ ఇండస్ట్రీస్ వచ్చాయా? సిక్ ఇండస్ట్రీస్ ఉన్నట్టయితే దాన్ని పూర్తిగా క్యాప్చర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి వలస ఉందండి. చిట్టి వలసలో పెద్ద ఆ ఊరంతా ఆ ఫ్యాక్టరీ కట్టారు, జూట్ ఫ్యాక్టరీ కట్టారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జూట్ ఫ్యాక్టరీస్లో 15,000 మంది ప్రజలు పనిచేసేటువంటి జూట్ ఫ్యాక్టరీ సిక్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ ది ఆ ప్రొపరేటర్ తాలూకు తొందరపాటు వల్ల, ఆ చేతగానితనం వల్ల సిక్ అయిపోయింది. దాన్ని ఏం చేశారండి, 15,000 మంది డిపెండ్ అయ్యి పనిచేస్తున్నటువంటి సిక్ ఇండస్ట్రీస్ని దాన్ని మళ్ళీ ఎంత ఒక 250 కోట్లు పెట్టినట్టయితే వచ్చేస్తుంది. 250 కోట్లు, 200 కోట్లు ఇండస్ట్రీ మామూలుగా ఉంటుంది. అలాంటి దాన్ని ఏం చేశారంటే, మరి లోపాయికారంగా ఎవరేం చేశారో అక్కడ మహానుభావులందరూ, శర్మిల గారు కానీ పెద్దవాళ్ళందరూ దానికి
రియలైజేట్ చేసేది దాన్ని. ఒక ఊరికి ఒక ఊరంతా ఉంటుంది అది జూట్ మిల్లు అంతా పడగొట్టేసి ఏడుపు వస్తుంది మరి దాన్ని చూస్తుంటే. ఫ్లాట్గా పెట్టేసి అవి మామూలుగా ప్లాట్లు వేసి అమ్ముతున్నారండి. ఎంత దారుణం అండి. జూట్ ఫ్యాక్టరీస్ అన్నీ ఎక్కడ విజయనగరంలో లేవు, నెల్లిమర్లో లేవు. ఉంటే 6 మాసాలు పనిచేస్తే 6 మాసాలు పనిచేయవు. వాటి మీద దృష్టినా మీకుందా? వాళ్ళు అన్నమో రామచంద్ర అంటూ ఉంటారండి. వాళ్ళు 6 మాసాలే నెల్లిమర్లలో పనిచేస్తుంది. పని పెద్ద ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ఎవరు ఏం చేస్తారు చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగానే చాలామంది ఒక్కొక్కరుగా బయటకు వస్తారంటారా? డెఫినెట్గా వస్తారండి. డెఫినెట్గా అసంతృప్తులు అందరూ కూడా తెలుగుదేశం జనసేనను కూడా తేలిగ్గా తీసుకుంటారు. వాళ్ళు ఏదో సినిమా యాక్టరు తీరిగ్గా ఉన్న వేళల్లో వస్తారు అనుకుంటున్నారు, కానీ మొత్తం చాలా సివియర్ అంటే సీరియస్ రిటార్డ్ ఇస్తాడు. సీరియస్ రిటార్డ్ ఇస్తాడు అన్నమాట. అంత తేలిగ్గా అనుకోవడం వీల్లేదండి. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు తేలిగ్గా అనుకుంటున్నారు. ఎందుకండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారనుకోండి ఊరుకుంటాడా? ఆనం రామనారాయణ రెడ్డి బయటకు వచ్చారనుకోండి ఊరుకుంటాడా? మిగతా వాళ్ళందరూ అసంతృప్తులుగా ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారనుకోండి ఊరుకుంటారా? మరి వాళ్ళకి రాజకీయం తెలుసు కదా. రాజకీయం తెలియకుండా ఇన్ని సంవత్సరాలు చెందుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే రాజకీయం తెలుసు అనుకుంటే అది చాలా పొరపాటు. అలాగే ప్రశాంత్ కిషోర్కి కూడా రాజకీయం తెలుసు అనుకుంటే పొరపాటు. ప్రశాంత్ కిషోరు అంటే ప్రయోగించవలసిన బాణాలన్నీ మొదట్లో ప్రయోగించాడు. ఇప్పుడు కొత్తగా ఏమి లేవు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఏ విధంగా ఉంటే ఆయన ఓపెన్ అవుతాడో అది ప్రజలకు బాగా తెలుసు. ఈ ఆపోజిట్ రాజకీయ నాయకులకు కూడా బాగా తెలుసు. అంటే ప్రశాంత్ కిషోర్ తాలూకు అస్త్రాలన్నిటికీ ఏ విధంగా దాన్ని ఇదేమంటారంటే ఆ అస్త్రాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా చేయడం అని తెలుగుదేశానికి తెలుసు, జనసేనకి తెలుసు. అంటే వీళ్ళు అనుకున్నంత తేలికైంది కాదు. 175. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.